Hello, my dear friends. Welcome to ISC. Welcome to the Hindi Editorial Analysis Come. Capital Management. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 20th ఏప్రిల్కి సంబంధించినటువంటి కంటెంట్ని చూడబోతున్నాం. సో ఎస్టర్డే ఏదైతే మనం రివిజన్ అసైన్మెంట్ ఆఫ్ ద డేగా ఇచ్చున్నామో దానికి సంబంధించిన సొల్యూషన్తో మన సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. రైట్. సో అసైన్మెంట్ సొల్యూషన్ ఒకసారి చూద్దాము. ఓకే, నేను అడిగిన క్వశ్చన్ ఇదే కదా. అసైన్మెంట్ సొల్యూషన్ ఇస్ ఇట్ విజిబుల్? అడ్జెక్టివ్ అంటున్నాడు, నెగటివ్ సెన్స్ అంటున్నాడు, నౌన్ ఫామ్ కూడా ఉంటుంది అంటున్నాడు. అండ్ అబ్యూజివ్ చూసారా, అబ్యూజివ్గా ఉండడం, డెరోగేటరీ కించపరిచే విధంగా ఉండడం, డెరోగేటరీ అంటాం కదా. డెరోగేటరీ రిమార్క్స్ అంటే ఎవరైనా కించపరిచే విధంగా ఉండడాన్ని మనం డెరోగేటరీ అంటాం. రైట్. అయితే ఈ వర్డ్ ఏమవుతుందంటే ఓయూఎస్ కదమ్మా యాడ్జెక్టివ్ అంటే. అయితే అది నెగిటివ్ కాంటెక్స్ట్, అది నథింగ్ బట్ స్కరిలస్. స్కరిలస్ అంటే ఏంటమ్మా? అబ్యూజివ్, అసభ్యంగా ఉండడం, అబ్యూజివ్గా, అలానే కించపరిచే విధంగా ఉండడం డెరోగేటరీ. ఓకే, స్కరిలస్నెస్ అంటాం. స్కరిలస్నెస్ ఇది మనకి నౌన్ ఫామ్ అవుతుంది. తర్వాత కమింగ్ టు దిస్ ఏమంటున్నాడు? ఓకే, వీ హ్యావ్ వన్ దిస్ థింగ్ కదా. సో అది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్. సో వాట్ ఇక్కడ ఏమంటున్నాడమ్మా అబ్జర్వ్ చేశారా? A child's learning begins at month 0 dash the national framework of early childhood stimulation 2024, which dash down month by month activities to be conducted by parents, Anganwadi staff and ASHA workers for children from birth to the age of 3. Okay, so ఇక్కడ ఏమర్థం అవుతుందంటే చైల్డ్స్ లెర్నింగ్ ఓకే బిగిన్స్ ఎట్ మంత్ 0 అంటున్నాడు. బిగిన్స్ ఓకే, ఇది మన వర్బ్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది ఒక క్లాజ్ చూసారా, ఇవన్నీ క్లాజెస్. ఈ క్లాజ్లో కూడా ఇక్కడ ఒక వర్బ్ రావాలి అంతే కదా. అది కూడా ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి కదా. V1 చైల్డ్స్ లెర్నింగ్ బిగిన్స్ ఎట్ మంత్ 0. ఓకే, ఎంఫసైజెస్ ద నేషనల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్ స్టిమ్యులేషన్ 2024 సంబంధించినటువంటి ఎర్లీ చైల్డ్హుడ్ స్టిమ్యులేషన్ నేషనల్ ఫ్రేమ్వర్క్ అది ఎంఫసిస్ చేస్తుంది. ఎంఫసిస్ అనేది నౌన్ కదా, సో ఇట్ కెనాట్ బి యువర్ ఆన్సర్. ఓకే, రివీల్కి మనకి ఎస్ ఫామ్ లేదు, సో ఇది కూడా ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. కమింగ్ టు ఎంఫసైజెస్, స్ట్రెస్సెస్, ఈ రెండు ఒకలాంటివే, అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత విచ్ డాష్ డౌన్, ఇక్కడ కూడా చూసారా, అంటే ఈ నేషనల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్ స్టిమ్యులేషన్ 2024. విచ్ అన్నాడు రిలేటివ్ ప్రొనౌన్, అంటే రిలేటివ్ ప్రొనౌన్ వచ్చిందంటే ఇది సబ్జెక్ట్, ఇమీడియట్గా మళ్ళీ వర్బ్ రావాలి. అది కూడా మనకి ఎస్ ఫామ్ ఉండాలి. అంటే లేస్ డౌన్ అంటే ఆప్షన్ డి. లేలో మనకి ఎస్ ఫామ్ లేదు. లే అంటే మన ముందు ఉంచడం. ఓకే, లే డౌన్. రైట్. లేన్ ఉంది మీకు తెలుసు కదా. లేన్, లేయిడ్. ఓకే, సో దాన్ని బేస్ చేసుకుని మనం లేస్ని ఆన్సర్గా పెట్టాం. లేస్ అంటే తినే లేస్ కాదు కదా. సో ఇట్ ఈస్ వర్బ్. Clear? So with that we have completed assignment solution. Next we will talk about revision vocabulary. So what are the words that we have come across yesterday's editorial? నిన్న మనం ఎడిటోరియల్ నేర్చుకున్నప్పుడు ఎడిటోరియల్లో వచ్చినటువంటి పదాలను ఒకసారి మనం ఫాస్ట్గా రివైజ్ చేసుకుందాం. అట్రాక్షన్, ఇట్స్ నాట్ అట్రాక్షన్ అమ్మా, ఇట్ ఈస్ అట్రిషన్. ఇది స్పెల్లింగ్ మిస్టేక్, ప్రింటింగ్ మిస్టేక్లా ఉంది, ఐ మీన్ మాన్యువల్ ఎర్రర్. అట్రిషన్గా మార్చుకోండి. అట్రిషన్ అంటే మనం ఏమనుకున్నాం? అట్రిషన్ అంటే బలహీనపరచడం, క్రమేణా బలహీనపరిచేలా చేయడాన్ని యూ కాల్ ఇట్ యాస్ అట్రిషన్, విచ్ ఇస్ బేసిక్లీ ఏ నౌన్. అట్రిషన్ని మనం నౌన్గా చెప్పుకుంటాం కదా, అంటే అది నెగిటివ్ కాంటెక్స్లో వాడే నౌన్గా కూడా మనం చెప్పుకోవచ్చు. సో విచ్ ఇస్ ద వర్డ్ దట్ ఈస్ పర్ఫెక్ట్? డెబిలిటేషన్. అబ్జర్వ్ చేశారా? డీబిలిటేషన్, దట్ ఈస్ ఆల్సో నెగటివ్ వర్డ్. డిఈ అనేది ఎప్పుడు కనిపించినా కూడా ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఆఫ్ నెగటివ్ కదా. డిమానిటైజేషన్, డెబిలిటేషన్, రైట్. డిఈ క్లియర్, దట్ ఈస్ ఆల్సో ఏ నౌన్. సో అట్రిషన్కి ఎగ్జాక్ట్గా సరిపోయే పదం అది డెబిలిటేషన్. ఓకే, వీకెనింగ్ అనొచ్చు. వీకెనింగ్ క్షీణించడం. ఎన్ఫీబ్లింగ్ అంటే ఏంటి? వీకెన్ అయిపోవడం. ఓకే, ఫీబుల్ అంటే ఏంటి? వీక్. సో క్రమేణా వీక్నెస్. ఓకే, పట్టుని కోల్పోవడం. ఓకే, క్షీణించడం అనే సెన్స్లో. తర్వాత ఇన్సర్జెన్సీ, ఇది కూడా నౌనే కదా. ఓకే, ఇన్సర్జెన్సీ తిరుగుబాటు అను కదా, తిరుగుబాటు అని చెప్పుకున్నాం కదా. తిరుగుబాటుదారులను మనం ఇన్సర్జెంట్స్ అంటాం. మిలిటెంట్స్ అనేది ఏదైనా పదం వాడతాం కదా, మిలిటెంట్స్ అన్నా
ఈ మావోయిస్టులు, ఇన్సర్జెన్సీ ఇదంతా కూడా సిమిలర్. సో మనకేమనొచ్చు, డి చూసారా, రెబెలియన్ కదా, డి షుడ్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. మనం దాన్ని మ్యూటినీ అని కదా, రెబెలియన్ అంటే ఏంటి, మ్యూటినీ, రివోల్ట్ అని, అప్రైజింగ్ అంటే అందరూ దాన్ని వ్యతిరేకించడం. ఓకే, దట్ ఈస్ బేసిక్లీ యువర్ ఇన్సర్జెన్సీ. అది కూడా ఆయుధాలతో కూడినటువంటి, హింసతో కూడినటువంటి ఒక ఎదురు దాడి. దట్ ఈస్ బేసిక్లీ యువర్ రెబెలియన్. అంటే దాన్ని అందరూ, రెబెలియన్ అంటే తెలుసు కదా, రెబెల్. సో వన్ హూ యాజిటేట్స్, వన్ హూ ఇస్ అగేన్స్ట్ ఒక ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని కానీ వాళ్ళ పాలసీస్ కానీ వ్యతిరేకంగా. దట్ ఈస్ బేసికలీ రెబెలియన్. తర్వాత స్పేర్స్ యాడ్జెక్టివ్. స్పేస్ అంటే స్పేర్స్లీ పాపులేటెడ్ రీజన్స్ అంటాం. స్పేర్స్ అంటే వెరీ లిటిల్ అనే మీనింగ్ వస్తుంది. స్పేర్స్లీ పాపులేటెడ్ రీజన్స్ అంటే చాలా తక్కువ అనే సెన్స్లో, రైట్, వెరీ లిటిల్ అనే సెన్స్లో వాడతాం. విచ్ ఇస్ ఇన్యాడిక్వేట్ అంటే లెస్ అనే కదమ్మా. సో దిస్ షుడ్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఎఫ్ ఈస్ ఇన్యాడిక్వేట్ కదా. స్కాంటీ అనొచ్చు, ఓకే, మీగర్ అనొచ్చు, స్కేర్స్ అనొచ్చు. సో ఆల్ దీస్ ఆర్ యాడ్జెక్టివ్స్. ఓకే, నెక్స్ట్ జెపార్డైజ్. జెపార్డైజ్ ఈజ్ వర్బ్. జెపార్డీ ఈజ్ నౌన్, జెపార్డైజ్ ఈజ్ వర్బ్. జెపార్డీ అంటే డేంజర్. సో డేంజర్ ఈజ్ నథింగ్ బట్ యువర్ టు క్రియేట్ సమ్ డేంజర్. వర్బ్ కాబట్టి ఏదైనా డేంజర్ని క్రియేట్ చేయడం, రిస్క్ని కలగజేయడం, దట్ ఈస్ ఎండేంజర్. అంటే ఏ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. క్రియేటింగ్ సమ్ డేంజర్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ థ్రెటన్, ఇంపెరిల్ అనొచ్చు. థ్రెటన్ చేయడం, or you can use the word imperil, create some danger or risk, whatever it is. So these are all words related to jeopardize. Jeopardy, this is your noun. Jeopardy is basically your noun. తర్వాత discontent, adjective కదా. సో అసంతృప్తి అనుకున్నాం కదా. కంటెంట్ ఈస్ సాటిస్ఫైడ్, డిస్కంటెంట్ ఈస్ డిస్సాటిస్ఫైడ్. సో డిస్సాటిస్ఫైడ్ అంటే ఆప్షన్ సి, డిస్సాటిస్ఫాక్షన్. అసంతృప్తి అని చెప్పుకుంటాం కదా, దట్ ఈస్ యువర్ డిసెఫెక్షన్, డిస్ప్లెజర్. డిస్ఎఫెక్షన్ కూడా చెప్పచ్చు, డిస్ఎఫెక్షన్ అండ్ డిస్ప్లెజర్, అన్హ్యాపీనెస్, అసంతృప్తి కదా. సో ఆల్ దీస్ వర్డ్స్ మీన్ ద సేమ్. సో ఇవన్నీ కూడా ఒకే కేటగిరీకి చెందిన పదాలు. తర్వాత ఎనక్రానిస్టిక్, ఇది కూడా అడ్జెక్టివే. క్రానీ అంటే ఏంటమ్మా, క్రాన్ ఇస్ రిలేటెడ్ టు టైం. ఎనక్రానీ అంటే టైంకి సంబంధం లేకుండా, అంటే అప్పటి పాతకాలం పచ్చడి టైప్ ఆలోచనలు, ఆర్థోడాక్స్. ఎనక్రానిటిక్ అంటే మీకున్న ఆలోచనలు ఇప్పుడున్న టైంతో సింక్ అవ్వకపోవడం, దట్ ఈస్ ఎనక్రానిస్టిక్. ఎనక్రానిస్టిక్ మైండ్ సెట్ అంటారు, ఎనక్రానిస్టిక్ వాల్యూస్ అంటారు. అంటే పాతకాలపు ఆలోచనలు ఇప్పుడు అవి నో మోర్ వ్యాలిడ్. ఓకే, ఆ థింకింగ్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆర్టికల్ చదివేటప్పుడు వారికి ఉన్నటువంటి ఐడియాలజీని ఇప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితిలో లేదు అని చెప్పేటప్పుడు మనం వి కమ్ అక్రాస్ దిస్ వర్డ్ కదా, ఎనక్రానిస్టిక్ యాటిట్యూడ్. దట్ ఈస్ యాంటిక్వేటెడ్ అంటే బాగా పాతదైపోయింది అనే సెన్స్లో మనం చెప్పుకోవచ్చు. ఆర్కేక్ అని, అవుట్ ఆఫ్ డేట్ అని, ఆర్కేక్, అవుట్ ఆఫ్ డేట్, ఆల్ దీస్ ఆర్ ఓకే similar words. Okay, this is all about today's editorial. Let's move on to today's editorial. So permanent status అనేటువంటి ఒక ఆర్టికల్ అనేటువంటి టైటిల్తో మనకు కనిపిస్తుంది. సో ఎవరికమ్మా పర్మనెంట్ స్టేటస్ అనేది చూద్దాం. పాలస్తీన్ షుడ్ బి గ్రాంటెడ్ ఫుల్ మెంబర్ స్టేటస్ ఆఫ్ ద యుఎన్ ఫర్ ఎ స్టార్ట్. ఓకే, యుఎన్లో పర్మనెంట్ మెంబర్షిప్ని ఇవ్వాలి పాలస్తీన్కి అన్నట్టుగా మనకి ఈరోజు ఆర్టికల్ ఉండబోతుంది. దానికి సంబంధించినటువంటి అంశాలను మనం ఈరోజు చూడబోతున్నాం. రైట్, షుడ్ బి గ్రాంటెడ్, ఖచ్చితంగా దానికి ఆ స్టేటస్ అయితే ఇవ్వాలి. ఫుల్ మెంబర్ స్టేటస్, అబ్జర్వర్ స్టేటస్ అని, ఫుల్ మెంబర్ స్టేటస్ అని రెండు స్టేటస్లు ఉంటాయి. సో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ దానికి సంబంధించినటువంటి పర్మనెంట్ స్టేటస్. ఫుల్ టైం మెంబర్ అంటే ఏంటమ్మా, అక్కడ పర్మనెంట్ స్టేటస్ని ఉద్దేశించి వాడిన పదం అది. రైట్, అదైతే ఒకసారి మనం ఆర్టికల్ లోపలికి వెళ్దాం. దీన్ని ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి. సో ఒకసారి చదవండి అమ్మా. యాజ్ కన్సర్న్స్ అబౌట్ ఏ కాన్ఫ్లిక్ట్ బై డిజైన్ ఆర్ మిస్కాలిక్యులేషన్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ గ్రో స్ట్రాంగర్, news of the United Nations Security Council resolution on granting Palestine full member status at the UN that was vetoed by the United States has not received the attention it should have. So ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు? As concerns about a conflict by design or miscalculation, డిజైన్ వల్ల కావచ్చు, మిస్కాల్కులేషన్ వల్ల కావచ్చు, ఒక కాన్ఫ్లిక్ట్కి సంబంధించినటువంటి ఇష్యూస్, ఇబ్బందులు, కన్సర్న్స్, అది కూడా వేటి మధ్య, బిట్వీన్ ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, గ్రో స్ట్రాంగర్, బాగా
తీవ్రమైపోయాయి. ఇవి తీవ్రం అయిపోవడం వల్ల ఏమైంది, న్యూస్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్, ఈ యుఎన్ఎస్సి రెజల్యూషన్ అంటే మీకు తెలుసు కదమ్మా, ఏమంటాం దాన్ని, ఆ రెజల్యూషన్ పాస్ చేశారు అని అంటాం కదా. సో వాట్ డూ యూ కాల్ దట్ రెజల్యూషన్ ఇన్ తెలుగు అంటే మనం దాన్ని ఏమనొచ్చు అంటే పాస్ చేశారు అంటారు కదా రెజల్యూషన్ని, తీర్మానం, రైట్, దట్ ఈస్ యువర్ రెజల్యూషన్. అయితే పాలస్తీన్కి ఫుల్ టైం మెంబర్షిప్ స్టేటస్ అనేది యూఎన్లో ఇవ్వాలి అన్నట్టుగా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒక రెజల్యూషన్ అనేది గ్రాంట్ అయ్యింది. ఓకే, గ్రాంట్ చేయాలనేటువంటి రెజల్యూషన్ అనేది పాస్ అయింది. కాకపోతే దాన్ని వీటో చేసింది యునైటెడ్ స్టేట్స్. దట్ వాజ్ వీటోడ్. అంటే వీటోడ్ అంటే ఏంటమ్మా, రిజెక్టెడ్. యునైటెడ్ స్టేట్స్ యుఎన్ఎస్సిలో ఫుల్ టైం మెంబర్గా పాలస్తీన్కి ఇవ్వాలి అనేటువంటి ఒక రెజల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని యుఎస్ ఏం చేసింది, వీటో చేసింది, అంటే రిజెక్ట్ చేసేసింది. హ్యాస్ నాట్ రిసీవ్డ్ ద అటెన్షన్ ఇట్ షుడ్ హ్యావ్. సో ఇది ఒకటి జరిగింది అనేటువంటి పక్కదారి పట్టేసింది. అంటే దాని మీద దృష్టి ఎవరు కూడా కేంద్రీకరించలేకపోయారు. బికాస్ వై, ఇక్కడ ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్యన జరుగుతున్నటువంటి వార్ అనేది అటెన్షన్ అంతా గెయిన్ చేసేసింది. దీని మీద ఎవరు కూడా దృష్టి సారించలేకపోయారు. ఇది కూడా ఒకటి జరిగిందనే విషయం ఎవరు గమనించలేదు, కానీ అది జరిగింది. ద రెజల్యూషన్ ప్రపోజ్డ్ బై అల్జీరియా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఓకే ప్రపోజ్ చేసింది. వాజ్ వన్ మోర్ స్టెప్ ఎట్ ద వరల్డ్ బాడీ టు అటెంప్ట్ టు మేక్ గుడ్ ఆన్ ద ప్రామిస్ మేడ్ ఇన్ 1947. 1947లో ఒక ప్రామిస్ ఏదైతే దానికి కట్టుబడ్డానికి, రైట్, అదొక అటెంప్ట్ లాగా అనిపించింది. వన్ మోర్ స్టెప్ ఎట్ ద వరల్డ్ బాడీ ఈజ్ నథింగ్ బట్ యువర్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, యుఎన్ జనరల్ అసెంబ్లీ. ఓకే, సో యుఎన్ జనరల్ అసెంబ్లీలో అదొక అడుగు, రైట్. 1947లో వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో దానికి సంబంధించినటువంటి ఒక అటెంప్ట్, దాన్ని ఫుల్ఫిల్ చేసేటువంటి అటెంప్ట్లో ఒక భాగంగా ఒక అడుగు పడిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఒరిజినల్లీ అడాప్టెడ్ ఇట్స్ రెజల్యూషన్ partitioning the then mandated Palestine into 2 states, one Jewish and one Arab. సో యుఎన్ జనరల్ అసెంబ్లీలో అయితే ఒరిజినల్గా అడాప్ట్ అయ్యిందనమాట ఈ రెజల్యూషన్. అది కూడా అప్పటి పాలస్తీన్ని 2 ముక్కలుగా 2 స్టేట్స్ కింద అది పార్టీషన్ చేయడం జరిగింది. ఒకటి జూయిష్ అని, ఇంకొకటి అరబ్గా 2 ముక్కలుగా దాన్ని చేయడం జరిగింది పాలస్తీన్ని. దెన్ మ్యాండేటెడ్, అప్పుడు చెప్పిన విధంగా, రైట్, 1947 గురించి చెప్తున్నాడు. ఓన్లీ ఇజ్రాయెల్ బికేమ్ ఎ ఫుల్ మెంబర్ ఆఫ్ ద యుఎన్ ఇన్ 1949. సో ఇజ్రాయెల్ ఫుల్ టైం మెంబర్గా యుఎన్లో ఎప్పుడమ్మా, 1949లో ఫుల్ టైం మెంబర్గా మారింది యుఎన్ జనరల్ అసెంబ్లీలో. ద క్వశ్చన్ ఆఫ్ పాలస్తీన్ హ్యాస్ బీన్ tossed around for decades, and even though the state of Palestine received permanent observer status in 2012 and temporary powers of a full member during its tenure as chair of the G77 and China grouping in 2019, it has not been recognized as a full member so far. ఇజ్రాయెల్ 1949లో ఫుల్ టైం మెంబర్గా యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఉన్నింది. అలానే పాలస్తీన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆఫ్ పాలస్తీన్ అంటున్నాడు. ఓకే, దట్ హ్యాస్ బీన్ టాస్డ్ అరౌండ్, అదొక దాన్ని ఏమంటామా, ఫ్రేజల్ వర్బ్ అంటాం. ఓకే, టాస్ అరౌండ్ అనేటువంటి ఒక ఫ్రేజల్ వర్బ్ మనకి కనిపిస్తుంది. సో టాస్ అరౌండ్ అంటే మనం ఏ కాంటెక్స్ట్లో వాడతాం, ఇజ్ ఇట్ యూజ్డ్ ఇన్ నెగటివ్ కాంటెక్స్ట్ ఆర్ పాజిటివ్ కాంటెక్స్ట్? సో టాస్ అరౌండ్ అంటే టు డిస్కస్ ద పాసిబిలిటీస్ ఆర్ న్యూ ఐడియాస్ విత్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. దాన్నే మనం టాస్ అరౌండ్ సంథింగ్ అంటాం. టు డిస్కస్ పాసిబిలిటీస్ ఆర్ న్యూ ఐడియాస్ విత్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే, కొన్ని సంవత్సరాల వరకు, కొన్ని దశాబ్దాల వరకు ఇట్లాంటి డిస్కషన్స్ అనేవి జరిగాయి పాలస్తీన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఓకే, అండ్ ఈవెన్ దో ద స్టేట్ ఆఫ్ పాలస్తీన్ రిసీవ్డ్ పర్మనెంట్ అబ్జర్వర్ స్టాటస్గా 2012లో దానికి ఆ స్టేటస్ అనేది దక్కింది. ఓకే, అండ్ టెంపరీ పవర్స్ ఆఫ్ ఎ ఫుల్ మెంబర్ డ్యూరింగ్ ఇట్స్ టెన్యూర్ యాజ్ చైర్ ఆఫ్ G77కి సంబంధించినటువంటి చైర్ని అది అధిరోహించినప్పుడు ఫుల్ టైం మెంబర్గా, అప్పుడు దానికి కొన్ని టెంపరీ పవర్స్ అనేవి దక్కాయి. ఓకే, ఇన్ 2019 ఇట్ హ్యాస్ నాట్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ ఫుల్ మెంబర్ సో ఫార్. ఇప్పటి వరకు దాన్ని ఫుల్ టైం మెంబర్గా అయితే గుర్తించలేదు. ఇన్ వీటోయింగ్ థర్స్డేస్ యుఎన్ఎస్సి resolution that was supported by 12 of 15 UNSC members, the US said it believed Palestine should not be granted the membership through the UN process. Vetoing Thursday's UNSC resolution. థర్స్డే వచ్చినటువంటి రెజల్యూషన్ తీర్మానాన్ని ఏదైతే వీటో చేసిందో యుఎస్, దట్ వాజ్ సపోర్టెడ్ బై 12. మొత్తం యుఎన్ఎస్సి మెంబర్స్లో 15 మంది, 5 పర్మనెంట్ మెంబర్స్ అండ్ 10 అబ్జర్వర్స్.
నాన్ పర్మనెంట్ వాళ్ళు రొటేట్ అవుతుంటారు. ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారిలో ఒక్కరు వీటో చేసినా ఆ రెజల్యూషన్ పాస్ అవ్వదు. సో ఇట్ షుడ్ బి అప్రూవ్డ్ బై ఆల్ ద P5 మెంబర్స్. ఓకే, ఆ P5 ఏంటో అనేది మీరు కమెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. ఓకే, అయితే మొత్తంకి ఆ P5 + 10 మొత్తం 15 మంది యుఎన్ఎస్సి మెంబర్స్ ఉంటే అందులో 12 మెంబర్స్ ఆల్రెడీ సపోర్ట్ చేసింది, ఆ రెజల్యూషన్ని సపోర్ట్ చేసింది. ఏదైతే యుఎన్ వీటో చేసిందో ఆ రెజల్యూషన్ని మొత్తం 12 మంది యుఎన్ఎస్సి మెంబర్స్ అప్రూవ్ చేశారు అవుట్ ఆఫ్ 15. The US said that it believed Palestine should not be granted the membership through the UN process. UN ప్రాసెస్ ద్వారా, ఓకే, ఈ యుఎన్ ద్వారా అయితే పాలస్తీన్కి మెంబర్షిప్ అనేది ఇవ్వకూడదు అన్నట్టుగా యుఎస్ భావిస్తుంది. బట్ త్రూ డైరెక్ట్ నెగోసియేషన్స్ బిట్వీన్ ద పార్టీస్, చర్చల ద్వారా మనం గ్రాంట్ చేయొచ్చు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ప్రత్యక్షంగా వారితో చర్చలు జరపడం వల్ల. ద ఇజ్రాయలీ అంబాసిడర్ యాడెడ్ దట్ టు గివ్ పాలస్తీన్ ఫుల్ మెంబర్ స్టేటస్ అట్ దిస్ టైమ్ 6 months ఆఫ్టర్ ద October 7 terror attacks by Hamas would be the vilest reward for the vilest crimes. ఇజ్రాయలీ అంబాసిడర్ ఏమన్నారు, పాలస్తీన్కి కానీ ఫుల్ మెంబర్ స్టేటస్ కానీ ఈ సమయంలో ఇస్తే కనుక October 7th టెర్రర్ అటాక్ జరిగి 6 months కంప్లీట్ అవ్వస్తుంది. అది కూడా హమాస్ వాళ్ళు అటాక్ చేశారు కదా October 7th. సో అది ఖచ్చితంగా ఎలా కనిపిస్తుందంటే వైలెస్ట్ రివార్డ్ ఫర్ ద వైలెస్ట్ క్రైమ్స్ అన్నాడు. సో వైలెస్ట్ అనేది కూడా నెగిటివ్ కాంటెక్స్ట్లో వాడే పదమే. వైలెస్ట్ అంటే ఏంటమ్మా, ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్, ఫౌలు, నాస్టీ, అన్ప్లెజెంట్ అంటాం కదా, ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్ అని చెప్పడానికి వైలెస్ట్ అనేటువంటి వర్డ్ని వాడాడు. ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్ క్రైమ్, ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్ రివార్డ్. సో అదొక రివార్డ్ చేసినట్టుగా అనిపిస్తుంది అని ఇజ్రాయలీ అంబాసిడర్ అయితే పేర్కొనడం జరిగింది. ఇట్ కుడ్ ఆల్సో బీ ఆర్గ్యూడ్ దట్ దిస్ ప్రిసైజ్లీ ద టైమ్ టు రికగ్నైజ్ పాలస్తీన్స్ లాంగ్ డినైడ్ రైట్. ఎప్పటి నుంచో దానికి దట్ డిజర్వ్స్ దట్ రైట్, దానికి ఉన్నటువంటి హక్కుని ఎప్పటి నుంచో దానికి ఆ రైట్ ఉంది కానీ దానికి అందట్లేదు కాబట్టి దాన్ని రికగ్నైజ్ చేసే టైం అయితే ఆసన్నమైంది. దిస్ ఇస్ ప్రిసైజ్లీ అంటున్నాడు. ప్రిసైజ్లీ అంటే ఏంటమ్మా, యాక్యురేట్లీ ప్రస్తుతానికి ఈ టైం అనేది సరైన సమయము. పాలస్తీన్కి దానికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి దాని హక్కుని దానికి ఇచ్చే విధంగా మనం చేయడానికి ఇది సరైన సమయం అని కూడా ఆర్గ్యూ చేశారు. ఓకే, ఇన్ ద ఆఫ్టర్ మాత్ ఆఫ్ October 7th, October 7th తర్వాత పరిణామాలు. ఆఫ్టర్ మాత్ మీన్స్ కాన్సిక్వెన్సెస్. తర్వాత ఇజ్రాయెల్ హ్యాస్ బాంబ్డ్ పాలస్తీనియన్స్ బోత్ ఇన్ గాజా స్ట్రిప్ అండ్ ద వెస్ట్ బ్యాంక్ ఇండిస్క్రిమినేట్లీ. అంతే కదా, October 7th హమాస్ వాళ్ళు ఎవరైతే వీళ్ళ మీద దాడి చేశారో ఇజ్రాయెల్ ఊరుకోలేదు. అది పాలస్తీనియన్స్ని అటాక్ చేయడానికి గాజా స్ట్రిప్ మరియు వెస్ట్ బ్యాంక్ ఈ ప్రాంతాలని ఇండిస్క్రిమినేట్లీ బాంబ్డ్. చూసారా, అంటే వారి మీద విచక్షణారహితంగా బాంబు దాడుల్ని చేయడం జరిగింది. ఇది మనకు తెలిసిందే కదా. ఇజ్రాయెల్ that it has continued its operations despite a UNSC ceasefire resolution that even the US signed on. అది కంటిన్యూ చేసింది ఆపరేషన్స్ని, అంటే దాడుల్ని ఇంకా కొనసాగించింది. యుఎన్ఎస్సి రెజల్యూషన్, ఓకే, సీజ్ ఫైర్, కాల్పుల విరమణకు సంబంధించినటువంటి తీర్మానం యుఎన్ఎస్సిలో పాస్ అయిపోయినప్పటికీ అది కూడా యుఎస్ సైన్ చేసింది. యుఎస్ ఎక్కడ కూడా రిజెక్ట్ చేయలేదు. యుఎస్ కూడా దాన్ని అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అంటే సీజ్ ఫైర్ అవ్వాలి అన్నట్టుగా అప్రూవల్ ఏదైతే యుఎస్ ఇచ్చిందో అయినప్పటికీ కూడా వాళ్ళు కంటిన్యూ చేశారు వారి మీద దాడులు. అండ్ నౌ థ్రెటన్స్ yet another offensive on Rafah shows the dire need for the Palestine state to have a much stronger voice on the multilateral stage. సో ఇప్పుడు మళ్ళీ రఫాని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అనదర్ అఫెన్సివ్ అంటే అనదర్ అటాక్. అఫెన్సివ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా, ఇంకొక అటాక్ చేస్తామని వాళ్ళు భయపెట్టిస్తున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు రఫాని. సో దీనివల్ల మనం ఏంటి అర్థం చేసుకోవచ్చు, షోస్ ద డైర్ నీడ్, ఇప్పుడు చాలా అవసరం. డైర్ మీన్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, చాలా అవసరం ఫర్ ద పాలస్తీనియన్ స్టేట్. పాలస్తీనియన్ స్టేట్కి ఖచ్చితంగా ఒక స్ట్రాంగర్ వాయిస్ అవసరం. ఇలాంటి మల్టీలాటరల్ స్టేజ్లో దానికి మెంబర్షిప్ ఇస్తే కనుక దాని వాయిస్ మరింత ఎక్కువ మందికి రీచ్ అవ్వగలదు, రైట్? సో ఇట్ విల్ హ్యావ్ ఎ స్ట్రాంగర్ వాయిస్, ఓకే, మచ్ స్ట్రాంగర్ వాయిస్, ఓకే, అది మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఒక మల్టీలాటరల్ స్టేజ్లో. సో అది చెప్పే ప్రయత్నం చేశాడు. ద యూఎస్ మస్ట్ సీరియస్లీ రీకన్సిడర్ సచ్ బ్లాంకెట్ ప్రొటెక్షన్. బ్లాంకెట్ అంటే కంప్లీట్ ప్రొటెక్షన్, ఓకే, కంప్లీట్ ప్రొటెక్షన్ని మనం బ్లాంకెట్ ప్రొటెక్షన్ అంటాం. సీరియస్లీ రీకన్సిడర్, దీన్ని మళ్ళీ పునరాలోచించాలి. యుఎస్ ఏదైతే ప్రతి చర్యని ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతి చర్యని సమర్థిస్తూ వస్తుందో దాన్ని ఖచ్చితంగా పునరాలోచించుకోవాలి అని చెప్తున్నాడు. ఫర్ ద ఇజ్రాయలీ పొజిషన్ ఆన్ ఆల్ ఇష్యూ, ప్రతి ఇష్యూ మీద కూడా
ఏదైతే యుఎస్ బ్లాంకెట్ ప్రొటెక్షన్ అంటే అర్థం ఏంటంటే కంప్లీట్గా దాన్ని వత్తాసు పలకడం, అదేం చేసినా కూడా సపోర్ట్ చేసే ప్రయత్నం చేయడం. ద కంటెన్షన్, ఇక్కడ కంటెన్షన్ అంటే మీనింగ్ ఏంటమ్మా, భావన ఏంట భావన, దట్ పాలస్తీన్ కుడ్ ఓన్లీ బీ ఏ స్టేట్ త్రూ డైలాగ్ బిట్వీన్ ద పార్టీస్ హ్యాజ్ ఎ ఫ్లా. అందులో ఒక చిన్న తప్పు ఉంది, ఓకే, చిన్న ప్రాబ్లం ఉంది. ఫ్లా అంటే మిస్టేక్ కదా, మిస్టేక్, తప్పిదం. సో కంటెన్షన్ అంటే ఏంటమ్మా, పాలస్తీన్ కుడ్ ఓన్లీ బీ ఏ స్టేట్ త్రూ డైలాగ్ బిట్వీన్ ద పార్టీస్, చర్చల ద్వారానే స్టేట్గా దాన్ని గుర్తించవచ్చు అనేటువంటి స్టేట్మెంట్ ఏది ఉందో దాంట్లో ఒక చిన్న మిస్టేక్ ఉంది. ఇట్ ఈస్ ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు who declared in January that he would never accept a Palestinian state and intended to retain full Israeli security control over the territory of West Jordan. ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు జనవరిలో ఏమని డిక్లేర్ చేశారు, హీ వుడ్ నెవర్ యాక్సెప్ట్ ఏ పాలస్తీనియన్ స్టేట్, ఎప్పటికీ కూడా మేము అంగీకరించము, పాలస్తీనియన్ని ఒక స్టేట్గా ప్రకటించడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోము అన్నట్టుగా ఆయన ప్రకటించడం జరిగింది జనవరిలో. అండ్ ఇంటెండెడ్ టు రిటైన్ ఫుల్ ఇజ్రాయలీ సెక్యూరిటీ కంట్రోల్ ఓవర్ ద టెరిటరీ వెస్ట్ ఆఫ్ జార్డాన్, దాన్ని రిటైన్ చేసుకోవాలి, మళ్ళీ దాన్ని దక్కించుకోవాలి. రిటైన్ చేసుకోవడం అంటే దక్కించుకోవడం కదా. ఫుల్ ఇజ్రాయలీ సెక్యూరిటీ కంట్రోల్, ఎక్కడైతే జార్డాన్, వెస్ట్ ఆఫ్ జార్డాన్లో మొత్తం ఆక్యుపై చేసిందో దాన్ని మొత్తాన్ని కూడా ఓకే రీటైన్ చేసుకోవాలనేటువంటి ఇంటెన్షన్ని కూడా వెళ్ళగక్కారు. ఓకే, ఇంటెండెడ్. A Palestine in the UN fold would also ensure that the new state would be bound by the obligations of all UN members. ఓకే, ఒకవేళ యుఎన్ ఫోల్డ్ అంటే యుఎన్ వైపు, ఫోల్డ్ అంటే అక్కడ ఏంటమ్మా వాళ్ళ వైపు అని అర్థం. సో పాలస్తీన్ కానీ ఏమని ఎన్ష్యూర్ చేయాలి, ఇట్ వుడ్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ ద న్యూ స్టేట్ వుడ్ బి బౌండ్ బై ద ఆబ్లిగేషన్ ఆఫ్ ఆల్ ద మెంబర్స్. యుఎన్లో ఉన్నటువంటి, యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని మెంబర్స్కి కూడా వర్తించేవే పాలస్తీన్ కూడా వర్తిస్తుంది. వుడ్ బి బౌండ్ బై, ఇంకా ఖచ్చితంగా ఆబ్లిగేషన్స్ అంటే మీకు తెలిసిందే కదా, ఇంకా ఎవరు కూడా దాన్ని అతిక్రమించడానికి వీల్లేదు. సో పాలస్తీన్ కూడా యుఎన్ ఫోల్డ్లో ఉంటే కనుక ఇట్ షుడ్ బి బౌండ్ బై ద ఆబ్లిగేషన్ ఆఫ్ ఆల్ ద యుఎన్ మెంబర్స్. ఇట్ ఈజ్ ఏ గ్రాస్ ఇంజస్టిస్, తీవ్రమైన, గ్రాస్ అనేది ఏంటమ్మా తీవ్రమైన, సివియర్ అనేటువంటి సెన్స్లో మనం గ్రాస్ అనే అడ్జెక్టివ్ని వాడతాం. ఇంజస్టిస్ టు ఆల్ పాలస్తీనియన్స్ టు కాన్ఫ్రేట్ దెమ్, కంబైన్ దెమ్, కాన్ఫ్రేట్ అంటే కంబైన్ దెమ్ విత్ టెర్రరిస్ట్ యాక్ట్స్ పెర్పెట్రేటెడ్ బై హమాస్. పెర్పెట్రేటెడ్ అంటే కంటిన్యూడ్, హమాస్ ద్వారా కంటిన్యూ అవ్వబడేటువంటి టెర్రరిస్ట్ యాక్ట్స్ని కంబైన్ చేయడం అయిపోతుంది. ఓకే, పాలస్తీనియన్స్కి అదొక పెద్ద అన్యాయం జరిగినట్లే. రిఫ్యూజింగ్ టు మేక్ ఏ డిస్టింక్షన్ బిట్వీన్ కంబాటెంట్స్ అండ్ నాన్ కంబాటెంట్స్ ఓన్లీ ఫర్దర్ మార్జినలైజెస్ ద పెయిన్ ఆఫ్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ వైలెన్స్. ఓకే, రిఫ్యూజింగ్ టు మేక్ ఏ డిస్టింక్షన్ అంటే ఆ రెండింటి మధ్య వ్యత్యాసం, డిస్టింక్షన్ అంటే వ్యత్యాసం, ఎవరిద్దరి మధ్య వ్యత్యాసం, కంబాటెంట్స్. ఓకే, ఎవరైతే దాడి చేశారో వాళ్ళు కాకుండా నాన్ కంబాటెంట్స్, వారిద్దరి మధ్య ఉన్నటువంటి పెయిన్, ఓకే, దాన్ని రిఫ్యూజ్ చేయడం అనేది, ఓకే, దట్ విల్ ఫర్దర్ మార్జినలైజ్ అంటే వారిని ఇగ్నోర్ చేయడం, మార్జినలైజ్ చేయడం. మీరు ఎప్పుడైనా మార్జినలైజ్ అనే పదం విన్నారంటే దాని అర్థం ఏంటంటే, సో యూఆర్ ట్రైంగ్ టు ఇగ్నోర్ దట్ పర్సన్, ఎవరినైనా అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా పక్కన పడేయడం, వారికి అంత సిగ్నిఫికెన్స్ ఇవ్వకపోవడాన్ని యూ కాల్ ఇట్ యాస్ మార్జినలైజ్. ఓకే, మార్జిన్ గీస్తాం కదా, మార్జిన్ గీస్తే మనం ఏం చేస్తాం, మార్జిన్కి యువతలు అంతా రాస్తాం, మార్జిన్కి అవతల ఏం రాయం. ఎందుకు, బికాస్ సంథింగ్ విచ్ ఇస్ సిగ్నిఫికెంట్ వి రైట్ ఇట్ ఇన్సైడ్ ద మార్జిన్, అవుట్ సైడ్ ద మార్జిన్ దట్ ఈస్ కన్సిడర్డ్ నాట్ సిగ్నిఫికెంట్. సో ఫర్దర్ మార్జినలైజెస్ ద పెయిన్ ఆఫ్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ వైలెన్స్. ఆ హింసకి గురైనటువంటి అందరు విక్టిమ్స్ కూడా వారి పెయిన్ని మార్జినలైజ్ చేసే విధంగా అయిపోతుంది. మార్జినలైజ్ అంటే ఇగ్నోర్ చేసే విధంగా అయిపోతుంది. ఇట్లా వారి మధ్య ఉన్నటువంటి డిస్టింక్షన్ని రిఫ్యూజ్ చేయడం వల్ల. ఓకే, అట్ అ టైమ్ వెన్ ద ఇంటర్నేషనల్ ఆర్డర్ ఈస్ ఫ్రాక్చరింగ్, అంటే ముక్కలైపోవడం. ఓకే, అలాంటి సందర్భంలో ద యుఎస్ యాజ్ ఎ గ్లోబల్ లీడర్ మస్ట్ ఎండీవర్ టు బిల్డ్ నాట్ బ్రేక్ కన్సెన్సస్ ఇన్ ఆర్డర్ టు ఫేవర్ వన్ కంట్రీ. ఇలాంటి సందర్భంలో యుఎస్ ఒక గ్లోబల్ లీడర్ అంటే పెద్దన్న పాత్ర వహించడం, మస్ట్ ఎండీవర్ అంటే ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాలి. దేనికోసం, టు బిల్డ్, దేన్ని స్థాపించడానికి నడుము కట్టుకోవాలంటాం కదా, నడుము కట్టుకోవడం అంటే ఎఫర్ట్స్ పెట్టాలని అర్థం. నాట్ బ్రేక్ కన్సెన్సస్ అంటే వాళ్ళందరి మధ్య ఉన్నటువంటి ఒక కామన్ అగ్రిమెంట్. కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం అంటాం కదా. సో అటువంటి కన్సెన్సస్ని బ్రేక్ చేసే పనిలో పాలు పంచుకోకుండా బిల్డ్ చేసే పనిలో భాగస్వాములు అవ్వాలి, దానికి నడుము బిగించాలి. ఇన్ ఆర్డర్ టు ఫేవర్ వన్ కంట్రీ, ఒక్క కంట్రీని మాత్రమే ఫేవర్ చేయడానికి కన్సెన్సస్ని బ్రేక్ చేయకుండా దాన్ని బిల్డ్ చేసే ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా యుఎస్ పెద్దన్న పాత్ర వహించాలి అన్నట్టుగా ఎడిటర్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. టు డూ
సో is to run counter to the UN's basic principle. ఓకే, ఇలా చేయడం వల్ల ఒక కౌంటర్, యుఎస్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్కి ఒక కౌంటర్ ఏంటది? సావరెన్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ ఫాలోయింగ్ ఇన్స్టెడ్ ద మోర్ ప్రిమిటివ్ డిక్టమ్ దట్ మైట్ ఈజ్ రైట్. ప్రిమిటివ్ అంటే చాలా ఓల్డ్, డిక్టమ్ అంటే సేయింగ్. ఓకే, ప్రిన్సిపల్. వాట్ ఈస్ దట్ ప్రిన్సిపల్? మైట్ ఈజ్ రైట్ అంటే పవర్ఫుల్ ఏం చెప్తే అదే కరెక్ట్. మైట్ అంటే అక్కడ ఏంటమ్మా? పవర్ఫుల్. ఓకే, వన్ హూ ఇస్ పవర్ఫుల్ ఇస్ కాల్డ్ మైట్. అతను ఏం చెప్తే అదే కరెక్ట్. ఓకే, అలాంటి ఒక ప్రిమిటివ్ డిక్టమ్ని ఉద్దేశించి సావరెన్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ ఫాలోయింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద మోర్ ప్రిమిటివ్ డిక్టమ్ దట్ మైట్ ఈజ్ రైట్. సో సావరెన్ ఈక్వాలిటీని మనం పాటించాలి. దేనికి బదులుగా ఈ ప్రిమిటివ్ డిక్టమ్ విచ్ ఇస్ సేయింగ్ మైట్ ఈజ్ రైట్, దానికి బదులుగా మనం సావరెన్ ఈక్వాలిటీని అయితే పాటించాలి. అదే యుఎన్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ అని చెప్పే ప్రయత్నం అయితే చేశాడు ఇన్ టుడేస్ ఎడిటోరియల్. నెక్స్ట్ వీ విల్ ట్రై టు learn vocabulary. So this is formidable. This is basically your adjective. Formidable is basically your adjective. Formidable అనేది కొంచెం నెగటివ్ కాంటెక్స్ట్లో వాడేది ఇక్కడ, విచ్ ఈస్ నథింగ్ బట్ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ అనే సెన్స్లోనే వాడతాం. కానీ ఎంత స్ట్రాంగ్ అంటే మనల్ని భయపెట్టే విధంగా, అంత స్ట్రాంగ్ అంత పవర్ఫుల్. దట్ ఈస్ ఇంటిమిడేటింగ్ అండ్ ఫ్రైటనింగ్, మనల్ని భయభ్రాంతుల్ని చేసే విధంగా ఉండడం. దేర్ వేర్ ఫార్మిడబుల్ అబ్స్టకల్స్ టు రీచింగ్ అండ్ ఎర్లీ సెటిల్మెంట్ ఆఫ్ ద డిస్ప్యూట్. తర్వాత స్ట్రైడెంట్, ఇది యాడ్జెక్టివ్. స్ట్రైడెన్సీ, దిస్ ఈజ్ యువర్ నౌన్. స్ట్రైడెన్సీని మనం నౌన్గా చెప్పుకోవచ్చు. స్ట్రైడెంట్ అనేది యాడ్జెక్టివ్. అంటే ఏంటమ్మా? హార్ష్, సంథింగ్ విచ్ ఇస్ హార్ష్. దే ఆర్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ స్ట్రైడెంట్ ఇన్ దేర్ క్రిటిసిజం ఆఫ్ గవర్నమెంట్ ఎకానమిక్ పాలసీ. ప్రభుత్వం యొక్క ఎకానమిక్ పాలసీ అంటే తెలుసు కదా మీకు, విధానాన్ని అందరూ కూడా తీవ్రంగా దుయ్యబట్టారు, క్రిటిసైజ్ చేశారు. ఇంక్రీజింగ్లీ స్ట్రైడెంట్, ఇంక్రీజింగ్లీ హార్ష్, ఎక్స్ప్రెసింగ్ ఫోర్స్ఫుల్ లాంగ్వేజ్ అంటే హార్ష్గా మాట్లాడడం, పరుష పదజాలం అంటాం కదా. దట్ సౌండ్స్ హార్ష్, అన్ప్లెజెంట్ అండ్ రఫ్. ఓకే, స్మూత్గా లేకుండా లాంగ్వేజ్ చాలా రఫ్గా ఉండడం, హార్ష్. నెక్స్ట్ ప్లాజిబుల్ ఇస్ బేసిక్లీ ఐబిఎల్ఈ కాబట్టి ఇది కూడా యాడ్జెక్టివ్. ప్లాజిబుల్ అంటే పాజిబుల్, రీజనబుల్, నమ్మదగ్గది, రైట్. క్రెడిబుల్, ఇవన్నీ కూడా మనం సినోనిమ్స్గా చెప్పుకోవచ్చు. క్రెడిబుల్ అన్నా, రీజనబుల్ అన్నా, బిలీవబుల్ అన్నా చేయడానికి వీలు అయ్యేది, దట్ ఈస్ ప్లాజిబుల్. ఏ ప్లాజిబుల్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఎక్స్క్యూజ్. ఓకే, సీమింగ్లీ లైక్లీ టు బి ట్రూ ఆర్ ఏబుల్ టు బి బిలీవ్డ్, నమ్మశక్యంగా ఉండింది, అవ్వడానికి అవకాశం ఉండిందని మనం ప్లాజిబుల్ అంటాం. ప్లాజిబుల్, ప్రాక్టికల్లీ పాసిబుల్ ఇస్ ప్లాజిబుల్. తర్వాత అంబిషియస్, ఇది మీకు బాగా తెలుసు, బాగా ఉత్కృష్టమైనది, చాలా ఉన్నతమైనది. అంబిషన్ ఇస్ బేసిక్లీ యువర్ నౌన్, అంబిషియస్ ఇస్ యువర్ అడ్జెక్టివ్. సో ఎంటర్ప్రైజింగ్, ఎస్పైరింగ్, ఎర్నింగ్ ఇవన్నీ కూడా మనం అడ్జెక్టివ్స్గానే వాడతాం. సో ఆస్పైర్ చేయడం అంటే దానికోసం మనం we have so much of ambitions. So ambitions అంటే plans కాబట్టి ambitious is basically your adjective. The government has announced an ambitious plan. చాలా ఉత్కృష్టమైనది, ambitious అంటే చాలా ఉన్నతమైనది అనే సెన్స్లో వాడతాం. Modernize the railway network. It needs a great amount of skill and effort to be successful. మీకు ఎప్పుడైనా ambitiousగా ఉన్నది ఒక ప్లాన్ అంటే దానికోసం తీవ్రమైన ఎఫర్ట్ కావాలి, స్కిల్ కావాలి, దట్ ఈస్ ambitious. తర్వాత ప్రిమైస్. ఓకే, ప్రిమైస్ నౌన్గా వాడాడు కదా. ప్రిమైస్ అంటే అర్థం ఏంటమ్మా? ఒక బిలీఫ్, ఒక ఎజంప్షన్, ఒక థియరీ, దేన్ని బేస్ చేసుకొని మీరు కంక్లూజన్కి వస్తారో దాన్ని బేస్ చేసుకొని మనం ప్రిమైస్ అంటాం. దే హ్యాడ్ స్టార్టెడ్ విత్ ద బిలీఫ్ దట్ ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్. అందరూ సమానంగానే ఓకే క్రియేటెడ్ అన్నట్టుగా అదొక బిలీఫ్ అనమాట. ఐడియా కానీ థియరీని కానీ మనం ఎజంప్షన్ అని కానీ, బిలీఫ్ కానీ, థియరీ కానీ, ప్రపోజిషన్ ఇవన్నీ కూడా సేమ్. ఆ ప్రిన్సిపల్ని, ఐడియాని మనం ప్రిమైస్ అంటాం, రైట్. నెక్స్ట్ స్ట్రాండ్. దేర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ స్ట్రాండ్స్ టు ద ప్లాట్ దట్ ఇట్ ఈస్ హార్డ్ టు ఫాలో. అంటే స్ట్రాండ్స్ అంటే ఏంటమ్మా? పార్ట్ దట్ కంబైన్స్ విత్ అదర్ పార్ట్స్ టు ఫార్మ్ అ హోల్ స్టోరీ. ఒక పార్ట్ వేరే పార్ట్తో కలిసి ఒక హోల్ స్టోరీగా ఫామ్ అవ్వడాన్ని, ఒక సబ్జెక్ట్ కావచ్చు, సిచ్యువేషన్ కావచ్చు, మనం స్ట్రాండ్స్ అని అంటాం. సో మెనీ డిఫరెంట్ స్ట్రాండ్స్, నౌన్. ఓకే, తర్వాత ఫుట్ హోల్డ్ అంటే మంచి గ్రిప్. ఫుట్ హోల్డ్ ఉందంటే అర్థం ఏంటంటే మనకి మంచి పట్టు ఉండడం, రైట్. బేస్ అనడం, క్యాంప్ అనొచ్చు. ఫోర్ట్రెస్ అంటే దానిపైన మనకి సరైన గ్రిప్ ఉండడం, పట్టు ఉండడం. స్ట్రాంగ్ ఫస్ట్ పొజిషన్ ఫ్రమ్ విచ్ ప్రోగ్రెస్ క్యాన్ బి మేడ్. అక్కడ నుంచి మనం ప్రోగ్రెస్ అవ్వడానికి అవకాశం ఉండడం. వీఆర్ స్టిల్ ట్రైంగ్ టు గెయిన్ ఏ ఫుట్ హోల్డ్ ఇన్ ద జాపనీస్ మార్కెట్. ఓకే, మంచి పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నాము. ఓకే, దట్ ఈస్ బేసిక్లీ యువర్ ఫుట్ హోల్డ్, నౌన్గా వాడాడు. అబ్జర్వ్ చేశారా? తర్వాత ఐడియాలజీస్, మీకు తెలిసిందే కదా. ఐడియాలజీని మనం తెలుగులో ఏమంటాం అంటే సిద్ధాంతాలు అంటాం కదా. దట్ ఈస్ బేసిక్లీ యువర్ నౌన్.
ఐడియాలజీ సింగులర్, ఐడియాలజీస్ నౌన్. బిలీఫ్స్, ప్రిన్సిపల్స్, టెనెట్స్, ఐడియల్స్. ద పీపుల్ ఆర్ కాట్ బిట్వీన్ టూ అపోజింగ్ ఐడియాలజీస్. రెండు ఒకదానికొకటి కాన్ఫ్లిక్ట్గా ఉన్నటువంటి భిన్నంగా ఉండేటువంటి ఐడియాలజీస్ ఏమంటాం? సిద్ధాంతాలు. సెట్ ఆఫ్ బిలీఫ్స్ ఆర్ ప్రిన్సిపల్స్ ఎస్పెషల్లీ ఆన్ విచ్ పొలిటికల్ సిస్టమ్, పార్టీ ఆర్ ఆర్గనైజేషన్ ఇస్ బేస్డ్. అంతే కదా, ఒక పొలిటికల్ పార్టీకి మీ సిద్ధాంతాలు ఏంటి అని అడుగుతారు. ఏ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని మీరు పార్టీని స్థాపించారు, మీ యొక్క ఐడియల్స్ ఏంటి, మీ యొక్క సిద్ధాంతాలు ఏంటి. సో సిద్ధాంతాలు అంటే ఏ ప్రిన్సిపల్స్ మీద మీరు వర్క్ అవుతారు అన్నది, దట్ ఈస్ ఐడియాలజీ. సో అసైన్మెంట్ చూద్దాం ఒకసారి అమ్మా. ఓకే, అసైన్మెంట్ కనిపిస్తుందా? యా, దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్ అమ్మా. ఇస్ ఇట్ విజిబుల్? జస్ట్ లుక్ ఎట్ ద అసైన్మెంట్ అండ్ ప్లీజ్ డూ ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. 8-lettered వర్డ్, నెగటివ్ కాంటెక్స్ట్లో పడే అడ్జెక్టివ్, బోగస్, ఫేక్ అనేటువంటి సినోనిమ్స్తో మనం చెప్పుకోవచ్చు. బోగస్, ఫేక్ అనే మీనింగ్ వచ్చేటువంటి పదాలకి సినోనిమ్స్గా ఉండే పదాన్ని మనం ఎంచుకోవాలి. ద జడ్జ్మెంట్ హ్యాస్ కమ్ ఎట్ ఎ డాష్ టైమ్ అండ్ ద కాంట్రవర్షియల్ ఫారెస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 హ్యాస్ అట్రాక్టెడ్ డాష్ క్రిటిసిజం. ఈ రెండు ఫిల్లర్స్లో ఏది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది అన్నది మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మండే, రైట్, మండే వచ్చేటువంటి ఎట్టోజులతో మీ ముందుకు వస్తా. అంతవరకు టేక్ కేర్. విషయాలు ఏదైనా నేర్చుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఎస్, బై బై, టేక్ కేర్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.